ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ముఖ్యంగా ప్రేమ వివాహాలు జరగకుండా ఉండాలంటే, ప్రేమ వివాహాలలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాతకంలో ఎలాంటి గ్రహాల స్థితి ఉండాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. జాతకంలో ప్రేమ వివాహాలు జరగకుండా ఉండేందుకు, ప్రేమ సంబంధాలు స్థిరపడకపోవడానికి కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు ఉంటాయి. అవేంటివో ఇప్పుడు పరిశీలిద్దాం. దోషాలు, సంయోగాలు దోషంలో పరిశీలించాల్సి ఉంటుంది. గ్రహాల స్థితిని ముఖ్యంగా లగ్నాధిపతిని, సప్తమాధిపతిని తో పాటు పంచమాధిపతి ఆలోచన స్థానము, ప్రేమ వీటికి సంబంధించింది. ప్రేమ ఆకర్షణకు సంబంధించింది 5వ భావము, 7వ భావం వివాహము, 8వ భావము రహస్య సంబంధాలు, వివాహ స్థిరత్వం ఉంటుందా లేదా అనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. 8వ స్థానము. 12వ భావము శయన సుఖము, పడక సుఖము, అలాగే రహస్య సంబంధాలు, వైవాహిక సంబంధాలు ఉంటాయి కదా, ఆ సంబంధాల గురించి ఇక్కడ 12వ భావం సూచిస్తుంది. ప్రేమవారికి అడ్డంకులు కలిగించే సంయోగాలు ఏంటంటే 5వ భావము, 5వ భావాధిపతిపై శనిగ్రహ ప్రభావం ఉంటే ఆ వివాహం ప్రేమ వివాహం కింద రాదు, ప్రేమించుకోరు, ఆ వ్యక్తి ప్రేమలో పడకుండా ఉంటాడు. అలాగే శని దృష్టి లేదా శనితో కలిసి ఉండడము వల్ల ప్రేమలో ఆలస్యము, నిరాకరణ, విఫలం కావచ్చు. ముఖ్యంగా శుక్రగ్రహము కలత కారకుడు అవుతాడు వివాహానికి, మగవారికి. ఈ శుక్రుడిపైన శని గ్రహ సంబంధము, శని కుజుడు శుక్రులు కలిసి ఉన్న, శుక్రుడిపై శని దృష్టి ఉన్న, శని దృష్టి 3వ దృష్టి కానీ, 7వ దృష్టి కానీ, 10వ దృష్టి కానీ శుక్రగ్రహంపై ఉన్న అప్పుడు కూడా ప్రేమ వివాహాలు జరగకపోవడం ఉంటాయి. వైవాహిక జంతువుల అసంతృప్తి కూడా ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా 5వ భావంపై కుజ కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటే ప్రేమ వివాహాలకు అవకాశం ఉంటుంది. అలాగే కుజ శుక్రుల సంబంధం ఉంటే కూడా ప్రేమ వివాహాలకు అవకాశం ఉంటుంది. ప్రేమ సంబంధాలు స్థిరపడకపోవడానికి కారణము 5వ గ్రహం పంచమ స్థానమైన ఆలోచన స్థానము, ప్రేమ స్థానంపై ఆకర్షణపై కుజగ్రహము, రాహుకేతువుల ప్రభావం ఉంటే కూడా ప్రేమ వివాహాలు జరగకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 7వ భావం కూడా బలహీనంగా ఉండాలి. 7వ భావాధిపతి నీచ స్థితిలో ఉన్న కూడా ప్రేమ వివాహాలు జరగకపోవడానికి కారణం అవుతుంది. లేదా 7వ భావాధిపతి పాపారకులలో ఉన్న, హస్తగత్వం చెందిన శత్రుక్షేత్రాల్లో ఉన్నా కూడా ఉంటుంది. గురుబలం బాగా ఉంటే ప్రేమ వివాహాలు జరగవు. గురువు దృష్టి సప్తమాధిపతి పైన, లగ్నాధిపతి పైన కానీ, పంచమాధిపతి పైన ఉంటే అతను సాంప్రదాయ సంబంధమైన వివాహాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే గురువు ధార్మిక కుటుంబ సంప్రదాయాలు కారకుడు కాబట్టి గురువు యొక్క దృష్టి చాలా ముఖ్యము ప్రేమ వివాహాలు జరగకుండా ఉండడానికి. కుటుంబం అనుమతి లేకుండా వివాహం జరిగే అవకాశం ఉండదు. కుటుంబ అనుమతితోనే వారు తప్పకుండా వివాహం చేసుకుంటారు. శుక్ర, కుజ, శని, రాహు ప్రభావం ఉంటే ప్రేమలో నిరాశలు, విఘ్నాలు ఉంటాయి. ఇకపోతే ప్రేమ వాళ్ళ సమస్యల్లో చిక్కుకుండా ఉండాలంటే ముఖ్యంగా సామరస్యమైన పూర్వకమైన వివాహం జరగాలన్నా కూడా జాతకాన్ని పరిశీలిస్తే జాతకంలో సాధారణంగా లగ్నము, 7వ స్థానము మరియు శుభగ్రహాల ఆధిపత్యం ఇందులో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా శుభగ్రహాలంటే గురు, బుధ, శుక్రుడు అవుతారు. చంద్రుడు పౌర్ణచంద్రుడు కానీ, లేదా అమావాస్యకు ముందు, అమావాస్య తర్వాత పౌర్ణమికి షష్ఠి నుంచి దశమి వరకు, బహుళ షష్ఠి నుంచి దశమి వరకు చంద్రుడు పూర్ణ చంద్రుడుగా శుభగ్రహంగా అవుతాడు. బుధుడు ఏ గ్రహంతో, పాపగ్రహాలతో వస్తే పాపస్థాన్ని, శుభగ్రహాలతో శుభస్థాన్ని పొందుతాడు కాబట్టి బుధుడు నపుంసగ్రహం అంటాడు అని పిలుస్తారు. కాబట్టి ముఖ్యంగా ఈ గురుబుధ శుక్రుడు, చంద్రుడు శుభగ్రహాలు దృష్టి లగ్నం పైన, సప్తమం పైన ఉంటే, ఇది ఒక ముఖ్య పాత్ర ఉంటే దీనివల్ల, అలాగే గురు భగవానుడి యొక్క దృష్టి లగ్నంపై, సప్తమంపై ఉన్నప్పుడు కూడా ప్రేమ వివాహాలు జరగకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా
మంచి సాంప్రదాయకమైన వివాహము పెద్దలు నిర్ణయించిన వివాహం జరగాలంటే ప్రేమ వాళ్ళకు వెళ్లకుండా ఉండాలంటే సప్తమ స్థానము అంటే కళత్ర స్థానము లగ్నం నుంచి 7వ స్థానము చాలా బలంగా ఉండాలి. ఇది వివాహాన్ని సూచిస్తుంది. ఈ ఇల్లు ఈ స్థానాధిపతి మిత్రక్షేత్రాల్లోనూ శత్రుక్షేత్రాల్లో కాకుండా ఉచ్చక్షేత్రాల్లోనూ స్వక్షేత్రంలోనూ ఉండడు. పాపార్గలం ఉండకపోవడము సప్తమానికి పాపార్గలం ఉండకపోవడము లాంటి వ్యవహారాలు జరగాయి. 7వ ఇంటిని ఈ సప్తమ స్థానాన్ని గురు దృష్టి ఉంటే కూడా సాంప్రదాయకమైన వివాహమే జరుగుతుంది. ఆ వ్యక్తి భావోద్వేగాలకు లోను కాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా వివాహం చేసుకుంటాడు. 7వ అధిపతి బలం పొందుకొని 6, 8, 12 స్థానాల్లో సంబంధం లేకుండా ఉంటే కూడా ప్రేమ వివాహాలు జరగకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైవాహిక జీవితం సుఖంగా సంతోషంగా సాగుతుంది. ఇకపోతే గురుగ్రహ ప్రభావం జ్యోతిషశాస్త్రంలో చాలా ముఖ్యమైనది. గురుగ్రహము సాంప్రదాయాలకు, ఆచారాలకు, సంఘంలో గౌరవ ప్రతిష్టలకు, మంచి పేరు ప్రతిష్టలకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి గురువు సంతానకారకుడు, ధనకారకుడు, పేరు ప్రతిష్టల కారకుడు. కాబట్టి గురుగ్రహం యొక్క దృష్టి సత్వభావంపై ఉంటే సామాజిక హోదా, కుటుంబం మంచి గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండడము, కుటుంబంలో సాంప్రదాయకమైన సంతానం కలగడము, మరియు అతనికి చేసే వృత్తిలో కానీ కుటుంబంలో కానీ మంచి పేరు ప్రతిష్టలు ఉండడము ఉంటుంది. ఇలాంటి వారు తల్లిదండ్రుల అంగీకారంతో వివాహం చేసుకోగలుగుతారు. ఇక చంద్రుడు మరియు బుధుడు యొక్క స్థానం మనస్సుకు చంద్రో మనసో జాతః అన్నారు. చంద్రుడు మనస్సుకు, బుధుడు బుద్ధికి కారకుడు కాబట్టి మనస్సుకు అధిపతి అయిన చంద్రుడు, మేధస్సుకు అధిపతి అయిన బుధుడు ప్రభావితం కూడా చాలా ముఖ్యం జాతకంలో. ఈ చంద్రబుధులు ఇద్దరు పాపగ్రహాలతో కలవకుండడము, చంద్రమంగళం ఉండకపోవడము, బుధుడు నీచలో ఉండకపోవడము, పాప శిష్టాష్టమయాల్లో ఉండకపోవడం వల్ల కూడా ఈ మనసు సక్రమమైన రంగంలో ఉండి వివాహ విషయాల్లో పక్కదారులు తొక్కకుండా ఉంటారు. ఇక బుధుడు బలంగా ఉంటే వారు భావోద్వేగాల కంటే కూడా తార్కికంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ చార్టర్డ్ అకౌంటెంట్లు ఉంటారుగా, తర్కం ఎక్కువగా ఉంటుంది. బుధుడు బలంగా ఉండేవాళ్ళే చార్టర్డ్ అకౌంటెంట్స్గా రాణిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎంతటి తిమ్మిని చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి బుధుడు బలంగా ఉంటేనే మనిషి జీవితంలో తన బుద్ధిని సక్రమైన మార్గంలో ఉపయోగించుకోగలుగుతాడు. ఇకపోతే శుక్రకుజుల సంయోగం లేకుండా ఉండాలి జాతకంలో. శుక్రకుజుల సంయోగం ఉంటే అమ్మాయి జాతకాల్లో అయితే అడవి కాచిన వెన్నెల అని అంటారు. మాయంగా శుక్రకుజులు ప్రేమ వివాహాలకు కారకులు అవుతారు. ఈ ఇద్దరి సమయం చాలా వరకు ప్రేమల వైపు మొగ్గు చూపడానికి చాలా ఇదిగా ఉంటుంది. శుక్రరావుల కలయిక కూడా ప్రేమ వివాహాలకు ఎక్కువగా దాస్తూ, ముఖ్యంగా ఈ సినిమా ఇండస్ట్రీలో చిత్తశివ పరీక్షలో ఉండేవారి జాతకాల్లో చాలా వరకు శుక్ర రాహుల యొక్క కాంబినేషన్ చాలా వరకు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ట్రా మాటలు చేయడం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి గ్రహ కలయికలు లేని జాతకాలు ఉన్నవారి లేదా ఆ గ్రహాలు వేరు శుభస్థానాల్లో ఉన్నవారికి ప్రేమ ఆకర్షణ కలిగి అది సవ్యమైన వివాహంగా మారుతుంది. అంటే శుక్రుడు కుజునితో సంబంధం ఉండకపోవడం, శుక్రుడు రాహుతో సంబంధం లేకుండా ఉండాలన్నమాట. ఇక ధర్మకర్మాధిపతి యోగం. ధర్మస్థానం అంటే భాగ్యస్థానము 9వ స్థానం అవుతుంది. కర్మస్థానం అంటే 10వ స్థానం అవుతుంది. ధర్మస్థానం అంటే తండ్రికి సంబంధించింది. కర్మస్థానం అంటే ఉద్యోగానికి, వృత్తికి, వ్యాపారానికి సంబంధించింది స్థానం అవుతుంది. కుటుంబ సంప్రదాయాలు ఉల్లంఘన జరగకుండా ఉండాలంటే ధర్మకర్మాధిపతులు ఇద్దరు కూడా చాలా బలంగా స్వక్షేత్రాల్లోనూ శుభగ్రహ దృష్టి కలిగి ఉండడము, పాపగ్రహ కలిగి ఉండడం, షష్టాష్టమయాలకు సంబంధం లేకుండా, పాపగ్రహాలకు సంబంధం లేకుండా ఉండాల్సి వస్తుంది. అలాంటి వారు తండ్రి మాటను గౌరవిస్తారు. ఇక చివరికి చెప్పే విషయం ఏంటంటే లగ్నాధిపతి సప్తమాధిపతి మధ్య అనుకూలమైన సంబంధం ఉండాలి. రాహు ప్రభావం 5వ ఇంటిపై మళ్ళీ 7వ ఇంటిపై ఉండకుండా ఉండాలి. శని నియంత్రణలో లగ్నం లేదా జాతకంలో 7వ ఇంట్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ప్రశాంతంగా ఉంటూ సామాజిక నియమాలకు విలువనిస్తాడు. చాలా క్రమశిక్షణాకారకుడు. ప్రతి విషయాన్ని నీతి నియమబద్ధలతో నడిపించాలనే కారకత్వం కలిగినవాడు. ఇలాంటి వ్యవస్థలో ఇలాంటి గ్రహ సంయోగాలు
జాతకాల్లో ఉంటే అనవసరమైన ప్రేమ సమస్యల్లో చిక్కుకోకుండా స్పష్టమైన స్థిరమైన వివాహ జీవితాన్ని కోరుకుంటాడు ఆ వ్యక్తి. శుభమస్తు.